క్రీస్తు యేసునందు ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1:9 చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం ఉండము, దిగులు పడకం జడియొక్కము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ, పరిశుద్ధుల తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యాపారం కృపను బట్టి ఇంతవరకు కాపాడినందుకు వందనాలు ఆయన. కృప చూపించండి ఆయన. మరి ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్న వీళ్ళకి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వండి. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయవచ్చుండి, కావలసిన జ్ఞానం ఇవ్వండి ప్రభా. తెలివితేటని వాక్యాన్ని గ్రహించే జ్ఞానము చేత నేను వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయము. నీ ఆత్మ నడిపింపున సహాయాన్ని మాకు ఇచ్చి బలపరచును. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పరచబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని దిగులు పడకుడి అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. మానవ జీవితంలో సహజంగా దిగులు అనేది ఎక్కువ కలుగుతుంది. మన సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, ఆటంకాలను బట్టి, ఆలోచనలను బట్టి, అత్యధికమైనటువంటి మరి జీవితంలో మరి ఎక్కువగా ఆలోచనలు బట్టి కానీ, ఉన్న సమస్యలను బట్టి కానీ మానవుడు ఎక్కువగా దిగులు పడుతూ ఉంటాడు. ఆ దిగులు వల్ల కృంగుదల ఎక్కువ అవుతుంది. ప్రియ సహోదర సహోదరులారా, యెహోషువ జీవితంలో కూడా మరి ఇటువంటి కృంగుదల వచ్చింది. ఆ కృంగుదల ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిపించిన మోషే పిస్కా కొండను చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నాయకుడు లేడు. అయితే దేవుడు అన్నాడు, దిగులుతో ఉన్నటువంటి యెహోషువతో అంటాడు, నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యం కలిగి ఉండు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని మొదటి అధ్యాయంలో నుండి 1వ వచనం నుండి మాట్లాడుతూ, నేను ఆజ్ఞ ఇచ్చా కదా, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉంటాడని. మరి యెహోషువ దిగులుతో కూర్చున్నప్పుడు ఈ బాధ్యత ఈ పని ఎలా జరిగించాలి, ఎలా చేయాలని దిగులుతో వేదనతో ఉంటున్నప్పుడు, ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. యెహోషువకు ధైర్యాన్ని నింపుతున్నాడు. యెహోషువకు కావలసినటువంటి జ్ఞానం ఇస్తున్నాడు. యెహోషువని దిగులుతో ఉండొద్దు, నువ్వు ధైర్యంగా ఉండమని యెహోషువను మరి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. సహోదర సహోదరులారా, ఈరోజు మనం దిగులుతో ఉండొద్దు. ఎందుకంటే దేవుడు మనకు తోడే ఉండి అనేక విషయాల్లో మనం కాపాడేటటువంటి వాడిగా ఉన్నాడనే సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కనుక గమనించండి, కీర్తన గ్రంథంలో కూడా 55వ సంకీర్తన 5వ వచనంలో కూడా మనం చూద్దాం. 55వ సంకీర్తన 5వ వచనంలో, 55:5లో కూడా మనం చూద్దాం. దిగులును వణుకు నాకు కలుగుచున్నవి, మహాభయం నన్ను ముంచివేసింది. దావీదు రాస్తూ, దిగులు వణుకు నాకు పుడుతుంది, మహాభయం చేత నేను. కాబట్టి దేవా నాకు సహాయము చేయమని చెప్తాను. కనుక దిగులు వల్ల వణుకు ప్రారంభమవుతుంది, మహాభయం పడుతుంది. కనుక ఈరోజు ఏ పరిస్థితుల్లోనూ దిగులు పడుచున్నాం, పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి దేవుడు మన యుద్ధ ఉన్నాడు. కీర్తన గ్రంథం 90వ సంకీర్తనలో ఒకసారి మనం చూడగలిగితే, 90వ సంకీర్తన 7వ వచనంలో, 7వ వచనం, నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. కీర్తనకారుడు అంటాడు, నీ కోపాన్ని బట్టి మేము దిగులు పడుతున్నాం, నీ ఉగ్రతను బట్టి మేము క్షీణించుచున్నామని కీర్తనకారుడు చెప్పాడు. ఇక్కడ మోషే యొక్క ప్రార్థనలో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ఉగ్రతను బట్టి మనకు దిగులు ఎక్కువ అవుతుంది. అంటే ఇంకా మనం మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే మనకి మన జీవితంలో ఎంతో దిగులు కలుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూడగలిగితే, యెషయా గ్రంథం 41:10లో, యెషయా గ్రంథం 41:10లో మనం చూడగలిగితే, ఉదయంతం నుండి నేను పట్టుకునేదాన్ని,
కొలను పిలిచిన వాడు నీవు నా దాసులు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీ సహాయం ఇచ్చేవాడును నేను. కనుక దేవుడు అంటున్నాడు, దిగులు పడొద్దు, భయపడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఏ దిగులుతో ఉన్నావో దేవుడు నిన్ను బలపరిచేవాడు కదా. ఏ బలహీనతలో ఉన్నావో దేవుడు నీకు బలాన్ని ఇచ్చే దేవుడు, చేయి పట్టుకుని ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం కూడా 7వ వచనంలో కూడా మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 51:7లో కూడా మనం చూడగలిగితే, 51:7లో కూడా దేవుడు మాట్లాడుతూ, నీతిని అనుసరించి వారలారా నా మాట వినుడి, నా బోధన హృదయమందు ఉంచుకున్న వారు జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టే భయాన్ని, నిందకు కానీ భయపడొద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడొద్దు. వారు నన్ను అలా అన్నారు, ఇలా అన్నారని మనం దిగులుతో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకే యెహోషువను దేవుడు దిగులు చేత ఉన్నప్పుడు, ఈ కార్యం ఎలా జరగాలని దిగులు చేత వేదన పడుతున్నప్పుడు దేవుడు యెహోషువను బలపరిచి, దిగులు పడొద్దు, నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను వాగ్దానం చేశాడు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధంలో దిగులు చేత ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు దిగులు పడొద్దు, మీరు భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? దేన్ని బట్టి మనం దిగులు పడుతున్నాం? దేన్ని బట్టి వేదన పడుతున్నాం? మనుషులు పెట్టే నిందను బట్టే, అవమానాన్ని బట్టే, ప్రతికూల పరిస్థితులను బట్టే దిగులుతో ఉన్నామా? ఈరోజు పరిశీలన చేసుకున్నాం. దిగులు పడొద్దు, మనుషులు పెట్టే నిందకు కానీ, దూషణ మాటలకు కానీ దిగులు పడొద్దు. దేవుడు నీకు ధైర్యాన్నిచ్చే దేవుడు, దిగులు తీసివేసి నేను బలపరిచే దేవుడు, ఇప్పుడు నిన్న వేళల్లో నిన్ను లేవనెత్తువాడు. కనుక ఈరోజు దేన్ని బట్టి దిగులు పడొద్దు, సమస్త భారం దేవుని మీద. దేవుడు నీ ప్రతి బాధను తొలగించేది. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసిన సమస్యలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేశాను. కనుక మన ప్రతి భారాన్ని, ప్రతి కష్టాన్ని దేవుని మీద వేసి దిగులు చెందక విశ్వాసంతో, సంతోషంతో. అందుకే బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో దేని విషయం చింతపడకుడి కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనల చేత మనోపూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియచేయడం చెప్పాడు. కనుక దిగులు చెందక ధైర్యముతో ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నిన్ను ప్రతి విధమైనటువంటి ఆటంకాలు దేవుడు తీసివేసి నీకు నెమ్మదినివ్వడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి దిగులు తీసివేసి, చింత తీసివేసి పూర్తిగా దేవుని మీద ఆధారపడాలని యెహోషువ దేవుని మీద ఆధారపడటం తాను ధైర్యంతో ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపించాడు. అటువంటి కృప దేవుడు నీకు దయచేసి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభు, నీ ఆత్మచేత నింపండి, విన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. దిగులు పడకూడి అని చెప్పే ప్రభు, బిడ్డలు ఏ దిగుల్లో ఉన్నారు ఆయన, మనుషులు పెట్టే నిందలను బట్టి దిగులు పడుతున్నారు, వారి దోషుల మాటను బట్టి దిగులు పడుతున్నారు, అప్పులను బట్టి నాయన, శత్రు భయాన్ని బట్టి, ప్రాణభీతిని బట్టి నేను దిగులు చేత ఉన్నారో ప్రభు పరిశీలించుకునే భాగ్యం దయచేయండి. వారిని తాకేవనని యెహోషువ ఎలాగైతే ప్రభు మీరు మాట్లాడిన ఆయన, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, మనుషులకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను వాగ్దానం చేసి స్తోత్రాలు చెల్లిస్తాను. ఈరోజు బిడ్డలు ఏ దిగుల్లో ఉన్నారు, ఏ చింతలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి విధమైన అవసరత, అక్కడత నీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి. బిడ్డల దిగులు, చింతను, వేదన తీసివేసి ప్రతి విషయం ప్రార్థన చేయటం, నీకు జీవితాన్ని అప్పగించుకోవటానికి, నీకు ప్రతి భారాన్ని అప్పగించటానికి సహాయం చేయండి. వారి జీవిత ప్రశాంతత, నెమ్మదిగా ఇచ్చేసి దీవించి దిగులు, చింతను తీసివేసి సంతోషాన్ని దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండి ప్రతి విధమైన దిగుల్లో నుండి, చింతలో నుండి దేవుడు మిమ్మల్ని దూరపరిచి ఇక నెమ్మదిని, ప్రశాంతతను దయచేయండి. సహోదరులారా, మరి ఈరోజు వాక్యాన్ని వీక్షించినటువంటి మీరు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించండి. ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు
షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేవిధంగా అనేకులకు ఈ వాక్యం అందించబడినట్లుగా షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేయొచ్చు. దేవుడు మీ కుటుంబాలను దీవించి మీ ప్రతి చింతన తీసివేసి మీకు నెమ్మదిని దయచేసి వర్ధిల్ల చేయనుగా. ఆమేన్. అందరికీ వందనాలు.